వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని చెప్పింది కోర్టు. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పైన హైకోర్టు విచారించింది. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది కోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, వైసీపీ నుంచి టీడీపీలోకి మారినటువంటి ఎవరైతే కనుక ఎమ్మెల్యేలు ఉన్నారో వారితో పాటు కూడా ఎమ్మెల్సీ రామచంద్రయ్య వీరందరికీ కూడాను ఏపీ హైకోర్టులో ఒక విధంగా చెప్పాలంటే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. అయితే ఎవరైతే కనుక వైసీపీ నుంచి టీడీపీలోకి మారారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీరితో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సి రామచంద్రయ్య వీరందరూ కూడాను ఎందుకు మీ మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోకూడదు, మీ మీద అనర్హత వేటు వేయకూడదు అని చెప్పేసి స్పీకర్ వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో చూస్తే కనుక ఈ ఎమ్మెల్యేలకు నలుగురికి కూడాను గతంలో 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోసారి ఇప్పుడు 3వసారి కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈరోజు వీరు స్పీకర్ ముందు హాజరై తమ వివరణ జరిగింది. అయితే స్పీకరు తమకు రాజ్యసభ సభ్యుల ఎన్నికలో తమకు ఓటు వేసే అవకాశం లేకుండా ఎక్కడ చేస్తారన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి వీరు ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులను సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో వారు వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ఈరోజు విచారణ జరిగింది. అయితే తమకు స్పీకర్ తమ వాదన వినిపించేందుకు లేకుంటే కనుక తమకు సంబంధించినటువంటి తమ సమాధానం చెప్పేందుకోసము గడువు ఇవ్వాలని కోరినా కూడా గడువు ఇవ్వడం లేదు. 4 రోజులు తాము కోరామని చెప్పేసి కోర్టులో తమ వాదన వినిపించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికిప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి కనుక లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీకి దీనిని తదుపరి విచారణ వాయిదా వేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాయిదా వేస్తుందా, ఎటువంటి నిర్ణయం తీసుకుందా అనే మటుకు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఈలోగా పుణ్యకాలం పూర్తి అయిపోయి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా పూర్తి అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అంటే లీగల్గా వాళ్ళు నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక 1-2 రోజుల్లో వీరికి సంబంధించి అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వారు ఇచ్చినటువంటి అంటే సమాధానం అయితేనేమి, తర్వాత వారు కోరినటువంటి డిమాండ్స్ అయితేనేమి వీటిని స్పీకర్ ఏమాత్రం ఆమోదించినటువంటి పరిస్థితి. వారు ఏవైతే కనుక వైసీపీ తమ మీద పార్టీ ఫిరాయించారని చెప్పేసి ఏవైతే ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు చేసిందో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మేము పరిశీలించి దాని మీద వివరణ ఇస్తామని చెప్పేసి వీరు కోరారు. అయితే మీరు మాకు ఇచ్చినటువంటి సీడీలు ఏవైతే ఉన్నాయో ఓపెన్ కాలేదు, అంతేకాకుండా మీరు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు ఏవైతే జెరాక్స్ కాపీలు ఇచ్చారో ఆ జెరాక్స్ కాపీలు చట్ట ప్రకారం అవి పరిగణలోనికి తీసుకొనకూడదు. ఎవరైతే కనుక వార్తా కథనాలు రాసింటారో, ఏ పత్రికలు అయితే కనుక వార్తా కథనాలు వచ్చాయో వారి నుంచి మీరేమైనా దానికి సంబంధించినటువంటి ఒక వివరణ తీసుకున్నారా అని ప్రశ్నించారు. అయితే కనుక అవన్నీ అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వారి డిమాండ్ ఏదైతుందో దాన్ని నిర్విరుద్ధంగా స్పీకర్ కొట్టివేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ విజువల్స్ అంటే వార్తా కథనాలు ఏవైతే వచ్చాయో వాటి మీద మాకు సీడీలు ఓపెన్ కాలేదు కాబట్టి మీరెవరైనా ఆ మేనేజ్మెంట్తో కానీ లేకుంటే ఆ వార్తలు ఇచ్చినటువంటి రిపోర్టర్స్తో కానీ మీరు ఏదైనా వివరణ తీసుకున్నారంటే కనుక అది కూడా అవసరం లేదని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ 1-2 రోజుల్లో వీరి మీద అనర్హత వేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు ఆశ్రయించినా కూడా కోర్టు ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాన్ని వాయిదా వేయడంతో ఇంకా వారు ఏ విధంగా ముందుకు వెళ్తారనే విషయం అయితే కనుక వారికి అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు స్పీకరు వేగంగా ముందుకెళ్తూ ఉన్నారు, మరొక వైపు ఆ కోర్టులో కూడా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు 26వ తేదీన ఒకవేళ స్టే ఇచ్చినట్టు లేకుంటే కనుక వారికి రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి అయితే కనుక లేకుండా పోతుంది. ఇదంతా కూడాను ఈ 4 ఓట్లు ఇలాగే ఉంటే ఏదైనా కూడా ఇప్పుడు అంటే ఈ సీటు దక్కనటువంటి టికెట్ దక్కనటువంటి
వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా వారు ఏదో అసంతృప్తితో ఉండి తమ ఏదైనా 4వ అభ్యర్థినిగా ఇప్పుడు 3 అభ్యర్థులను వైసీపీ నిలబెడతా ఉంది, 4వ అభ్యర్థిగా తాము నిలబెడితే కనుక ఏదైనా లాభం చేకూరుతున్నటువంటి ఆశ ఉన్నటువంటి ఆ టీడీపీకి ఒక విధంగా చెప్పాలంటే కనుక చుక్కెదురైందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్రన్.